మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అనంతపురం జిల్లా కొత్త చెరువు మేజర్ పంచాయతీలో నిధుల గోల్మాల్. విచారణ చేపట్టిన డిఎల్పిఓ విజయ్ కుమార్. కేంద్ర ప్రభుత్వం అనాలోచిత ఆలోచనలతో పాలన సాగిస్తోంది. ప్రజా సంక్షేమం పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించిన సిపిఎం నాయకులు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి హెచ్చరించిన వరంగల్ రూరల్ డిఎంహెచ్ఓ డాక్టర్ చెల్లా మధుసూదన్. దళితులను అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవటం లేదు. దళితులపై అగ్రవర్ణాల దాడులను ఖండించిన ఇండియా అంబేద్కర్ సంఘం. కాగజ్ నగర్ జేకే పేపర్ మిల్లులో ప్రమాదం, కార్మికుడు మృతి. లేబర్ బైలాస్ ప్రకారం అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని బీజేపీ నేతల డిమాండ్. డీటెయిల్స్ చూస్తే అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని కొత్త చెరువు మేజర్ పంచాయతీలో నిధులు గోల్మాల్ అయ్యాయంటూ గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న నాగమణి లక్షల రూపాయల నిధులను గోల్మాల్ చేసి అవినీతికి పాల్పడినట్టు గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో స్థానికులు అవినీతికి పాల్పడిన కార్యదర్శిని సస్పెండ్ చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ప్రజల డబ్బులు తమ భర్త ఖాతాకి ఎలా మళ్లిస్తారని కార్యదర్శి నాగమణిపై వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ డివిజనల్ అధికారి విచారణ చేపట్టారు. కార్యాలయం నిధుల మళ్లింపుపై జిల్లా అధికారులకు తెలియజేస్తామని, పై అధికారుల ఉత్తర్వుల మేరకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డిఎల్పిఓ విజయ్ కుమార్ పేర్కొన్నారు. తెలియజేశారు. కానీ ఈ విధంగా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి, పర్సనల్ అకౌంట్కి వేసుకోకూడదు. అది ఇంకా ఆమెకి కొత్తగా ఈ పంచాయతీకి, మేజర్ పంచాయతీకి ఫస్ట్ టైం వచ్చాను, ఈ విధంగా ఎప్పుడు నాకు తెలియదు అనేది ఆమె గతంలో ఎక్కడ విధులు నిర్వర్తించలేదు. మేజర్ పంచాయతీలో చేయలేదు, మైనర్ పంచాయతీలో చేశాను, ఇట్లా మేజర్ పంచాయతీలో ఎక్కడా చేయలేదు అనేది. మళ్ళీ పంచాయతీ రాజ్ యాక్ట్ ప్రకారము సొంత అకౌంట్ లేకపోతే వీళ్ళు అనేది తెలియదా సార్ మేడం గారికి? అదే ఆ విషయము, అదే దాని మీద రిపోర్ట్ డిపో గారికి ఇస్తామనేది, డిపో గారికి రిపోర్ట్ రాసి తగు చర్యలు యాక్షన్ తీసుకోవాలనేది రిపోర్ట్ సమర్పిస్తాం. ఓకేనా సార్? అది ఒకటే అభియోగాలు కొన్ని వచ్చినాయి కదా మేడం మీద, ఏవి ఇంకా కుళాయి గుర్తులకి పెంచినారని చెప్పి కొంతమంది ప్రజలు కూడా చెప్తా ఉన్నారు కదా, అది ఏమన్నా డిపిఓ గారు పెంచవచ్చు అనేది ఏమన్నా ఇచ్చినారా లిఖితపూర్వకంగా పెంచుకోండి అన్నట్టు, దాన్ని బట్టి పెంచినారా? లేకపోతే సార్ ఇంటికి గ్రామ పంచాయతీ అడ్మినిస్ట్రేషన్లో లోకల్ బాడీస్ వారికి పూర్తిగా పవర్స్ ఉన్నాయి. ఇక్కడ లోకల్ బాడీస్ అంటే గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, ఇప్పుడు ప్రజెంట్ స్పెషల్ ఆఫీసర్, అంతకుముందు సర్పంచ్ ఉంటాడు. సర్పంచ్ గ్రామ పంచాయతీ ఆదాయం పెంచుకోవడానికి వారికి పవర్స్ గవర్నమెంట్ ఇచ్చారు. అది ఉన్నపరంగా ఈ షాపుకి సంబంధించి 80,000 ఒక్కసారి డిపాజిట్ చేశారు. అంటే మీకు ఇది వైడ్ పబ్లిసిటీ ఇస్తారు. అప్పుడు ఇంత అమౌంట్ డిపాజిట్ కాకుండా కొద్దిగా తగ్గించండి అని ప్రజల నుంచి విజ్ఞప్తి వస్తే దానికి 50%, నేనే 50% తగ్గించాను కదా. 80,000 అన్నప్పుడు ఆ రోజు 30,000 పెట్టారు, నేనే తగ్గించాను కదా. తగ్గించి డిపాజిట్ తగ్గించి కలెక్ట్ చేయండి అని చెప్పారు. డిపాజిట్ తగ్గించే కలెక్షన్ చేశారు. 80,000 రిటర్న్ చేయని చెప్పాను, రిటర్న్ చేశారు. వరంగల్ రూరల్ డిఎంహెచ్ఓ డాక్టర్ చెల్లా మధుసూదన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు చాలా తక్కువగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధాన్ని పాటించి మరిన్ని కొత్త కేసులు రాకుండా చూడాలని కోరారు. ముందస్తు జాగ్రత్తగా జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల్లో టెస్టుల సంఖ్య పెంచామని తెలిపారు. సుమారు 100 పరీక్షలు నిర్వహిస్తే అందులో కేవలం 16 మందికి పాజిటివ్గా ఫలితం వస్తున్నదని చెప్పారు. ప్రస్తుతం రికవరీ రేటు అధికంగా ఉందని, పాజిటివ్ వచ్చిన వారు 17 రోజుల పాటు స్వీయ నిర్బంధాన్ని పాటించాలని సూచించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంట్లోని వారందరూ తప్పకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని తెలియజేశారు. ప్రస్తుతం ఇప్పటి వరకు కరోనా వ్యాక్సిన్ రాలేదని, వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనాతో సహజీవనం తప్పదని అన్నారు. వరంగల్ రూరల్ జిల్లాకు సంబంధించి
కరోనా పరిస్థితుల్లో చాలా ఉధృతంగా కేసెస్ రిజిస్టర్ కావడం జరుగుతుంది. అయితే ఈ కేసెస్ పాజిటివిటీ పెరుగుతున్నప్పటికీ మనకు హాస్పిటలైజ్డ్ కానీ లేదా మరణాల రేటు కానీ చాలా తక్కువగా ఉంది. అది దాదాపు పాయింట్లలో మరణాల రేటు ఉన్నది. పాజిటివిటీ మాత్రం ప్రతి 100లో 16 నుంచి 17 మంది వరకు ఈ పాజిటివ్ కేసెస్ అనేటువంటివి వస్తున్నాయి. అందుకని టెస్టింగ్ సెంటర్లను మనం ఏదైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయో వాటి దగ్గర కనీసం 50కి తగ్గకుండా ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేయమని చెప్పడం జరిగింది. ఇక సిహెచ్సిలు 3 ఉన్నాయి ఈ జిల్లాలో. ఆ సిహెచ్సిలలో ఆర్టీపీసీఆర్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు 2 కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళకు 100 టార్గెట్గా నిర్ణయించడం జరిగింది. టెస్టులు యావరేజ్గా ప్రతి డే 1150 వరకు చేయాలి అనేటువంటి టార్గెట్ పెట్టడం వల్ల మనకు కమ్యూనిటీ లెవెల్లో ఈ వ్యాధి తీవ్రత గుర్తించడంతో పాటు పాజిటివ్ ఉన్న వాళ్ళను ముందే గుర్తించినట్టయితే వాళ్ళ ద్వారా ఇతరులకు సోకకుండా ఉంటుందనే అభిప్రాయంతో ఈ టెస్టుల సంఖ్య పెంచడం, అదేవిధంగా పాజిటివ్ వచ్చిన వాళ్ళను ఐసోలేట్ చేసి ఉంచడం, వాళ్లకు గృహ సౌకర్యం ఉంటే అంటే ఇంట్లో ఉండగలిగే పరిస్థితి ఉంటే వాళ్ళని ఇంట్లోనే ఉండమని చెప్పడం జరుగుతుంది ఐసోలేషన్లో. అది లేని వాళ్లకు మనం 2 ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశాము, నర్సంపేటలో అదేవిధంగా పర్కాల్లో. అక్కడ గృహం లేని వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు తమకు 17 రోజుల పాటు నిర్బంధంలో ఉండాలి అనుకుంటే స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చినట్టయితే మేము అక్కడ ఫుడ్తో పాటుగా ట్రీట్మెంట్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసి ఐసోలేషన్ ఏర్పాటు చేస్తున్నాము. ఇక ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఎనీ పాజిటివ్ కేసు ఏదైనా శ్వాస ఇబ్బంది కానీ లేదా జ్వరం తగ్గకుండా ఉండడం కానీ ఈ లక్షణాలు ఉన్నట్టయితే వెంటనే ఎంజిఎంకి షిఫ్ట్ చేయడం కానీ లేదా నర్సంపేటలో 20 బెడెడ్ హాస్పిటల్ ఒకటి ఆక్సిజన్ బెడ్స్ 20 బెడ్స్ మనం చేయడం జరిగింది. అక్కడ అడ్మిషన్ చేయడం జరుగుతుంది. ఇన్ని రకాల చర్యలు తీసుకొని మనము ఈ కోవిడ్ కట్టడికి అందరూ ఆశ మొదలుకొని డిఎంఎండ్హెచ్ఓ లెవెల్ వరకు ప్రతి ఒక్కరికి దీనిలో భాగస్వామ్యం కల్పించి ఎక్కడికెక్కడికి కట్టడి చేయాలి అనేటువంటి ఉద్దేశంగా మనం ఈ సిబ్బందిని చెప్పడం జరిగింది. సిబ్బంది కూడా చాలా యాక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. షిఫ్ట్ల వారీగా ఐసోలేషన్ సెంటర్లో సిబ్బంది నియమించాము. అదేవిధంగా ఈ బెడ్స్ దగ్గర కూడా డాక్టర్లను రౌండ్ ది క్లాక్ చూసుకునే విధంగా మనం చేయడం జరిగింది. సో ప్రజలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఎక్కడెక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయో అక్కడ తప్పకుండా అనుమానం ఉంటే వెంటనే పోయి చేసినట్లయితే వాళ్ళు టెస్టులు చేయడం జరుగుతుంది. దాన్ని బట్టి నిర్ధారణ చేసుకోవాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. చందుర్తిలో పలు కాలనీల్లో పారిశుద్ధ్యం సిబ్బంది సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఇటీవల మండల కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో పాటు 2 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో గ్రామ సర్పంచ్ సిరికొండ ప్రేమలత శ్రీనివాస్, ఉప సర్పంచ్ తిరుపతి ఆధ్వర్యంలో వాడవాడన హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చిన వారు వైద్యుల సూచన మేరకు 15 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. గ్రామ ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, అత్యవసరమైన పనులకు మాత్రమే బయటకు రావాలని కోరారు. ఎవరికైనా జ్వరము, దగ్గు, జలుబు లక్షణాలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, కార్యదర్శి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా టెస్టుల విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ రోగులను బెదిరిస్తున్నాడని సిహెచ్ఓ బాలాజీపై వచ్చిన ఆరోపణలపై స్పందించిన మహబూబాబాద్ జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ విచారణ చేపట్టారు. టార్గెట్కు మించి ఎక్కువ రావడం వల్ల అలా జరిగిందని, ఇంకోసారి ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని సిహెచ్ఓ బాలాజీ వివరణ ఇచ్చారు. ఇలాంటి తప్పులు మరొకసారి జరగకుండా చూడాలని జిల్లా వైద్యాధికారి హెచ్చరించారు. అయితే నామమాత్రంగా విచారణ చేపట్టారని, బాలాజీపై సమగ్ర విచారణ చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు. అతడిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని కోరుతున్నారు. మండలం దొనకొండ గ్రామం. మేము కరోనా టెస్టుల గురించి దంతాలపల్లి పిహెచ్కు మేము టెస్టుల కోసం పోతే బాలాజీ సారు గెట్అవుట్ బయటకు వెళ్ళండి అని మా హాస్పిటల్ దగ్గర ఉన్న వాళ్ళను మీరు బయటకు వెళ్ళండి అని మమ్మల్ని బయటకు పొమ్మని నర్సులతో చెప్పి గెంటియడం జరిగింది. ఆ టెస్టుల కోసం దొనకొండలో పాజిటివ్ కేసులు 8 కేసులు వచ్చినాయి. వాళ్ళ ఫ్యామిలీలను తెల్లారి రమ్మని డాక్టర్ గారు రమ్మంటే దానికోసం మేము పోతే మాకు చేయకుండా దంతాలపల్లి ఏఎన్ఎంలు వాళ్ళ విలేజ్ దంతాలపల్లి దగ్గర వాళ్ళను, బంధువులను వాళ్ళనే పిలుచుకొని మా పేర్లు కొట్టేపించి వాళ్ళని చేసుకోవడం జరిగింది. ఇదేం అన్యాయం అన్న మేము ఆడ దీక్షకు పూనుకోగా
డాక్టర్ గారు వచ్చి మీ అందరికి చేస్తానని డాక్టర్ గారు అందరికి చేసి పంపించడం జరిగింది. నెక్స్ట్ పేర్లు ఇక్కడ మా ఏఎన్ఎం మీ పేరు ఆన్లైన్ చేయించిన మీరు పోండి అని మాకు చెప్పిన తర్వాత మేము పోతే అక్కడ మా పేరు లేకుండా కొట్టేసి వేరే వాళ్ళ పేర్లు రాయటం జరిగింది. మేము ఎన్నితిరిగి మళ్ళీ విలేజ్లోకి వచ్చినాం. ఎస్సీలపై దాడులు, కులం పేరుతో దూషించిన పెద్దపల్లి జిల్లా పోలీస్ యంత్రాంగం శాఖాపరమైన చర్యలు తీసుకోవడం లేదని ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య, సిపిఐ జిల్లా నాయకులు తాండ్ర సదానందలు ఆరోపించారు. దళితులపై అగ్రవర్ణాల దాడులను ఖండిస్తూ పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ దళితులను అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోలేదని, ఇందులో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దళితులకు న్యాయం చేయకపోతే దళిత నాయకులు ఒక్కటై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని దళిత నాయకులు హెచ్చరించారు. ఈరోజు దళిత సంఘాల తరఫున మేము ఐక్యంగా అక్కడ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నాం. గత నెల 27 తారీఖున పొన్నాల అంజయ్యపై శివపల్లిలో ఉన్నటువంటి ఒక దొర దుగ్గ్యాల రాజేశ్వరరావు అండ్ స్వామి అనే పైన దాడి చేయడం జరిగింది. పొలము ఈయన లేనప్పుడు కొనిపిస్తే నేను లేనప్పుడు ఎందుకు కొనిపించినందుకే నువ్వు నన్ను అడిగటువంటి వారని ఆ రాజేశ్వరరావు ఈయనను కులం పేరుతోటి మాదిగ లంజా కొడుక, సువర్ లంజా కొడుక అని తిట్టితే దాన్ని కేసు చేస్తే 24 నాడు ఎఫ్ఐఆర్ అయింది. పోతే 27 నాడు ఎఫ్ఐఆర్ అయింది, 24 నాడు అయింది, 27 నాడు ఎఫ్ఐఆర్ అయింది. అయినప్పటికీ కూడా మరి ఈ కేసును ఒక నెల రోజుల లోపల క్లోజ్ చేసి దాన్ని ఆ బాధితులను అరెస్ట్ చేయవలసినటువంటి బాధ్యత మరి పోలీస్ వ్యవస్థ పైన ఉన్నది. మరి ఏసీపీ గారు ఎంక్వైరీ చేసినప్పటికి కూడా మరి ఎందుకు రాజేశ్వరరావును అరెస్ట్ చేయడం లేదు అని మేము అడుగుతున్నాం. మరి చట్టాన్ని ఉల్లంఘిస్తుర్రా? మరి అంబేద్కర్ మహనీయుడు పెట్టినటువంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మరి ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ నిబంధనలు కూడా తుంగలో తొక్కుతున్నారని మేము అడుగుతున్నాం. ఇప్పటికీ మరి ఇందులో బీసీలకు ఒకటి తిరిగితే రాగనేరులో ఒక బీసీ ఇది తిట్టినందుకు అది చేసారు. మరి ఇది ముందుగా జరిగింది. మరి ఎందుకు ఈయన అరెస్ట్ చేయలేదు అంటే నిర్మలకు దొరలకు వేరే న్యాయం, బీసీలకు వేరే న్యాయం, దళితులకు వేరే న్యాయమా అని నేను అడుగుతున్నాను. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ జేకే పేపర్ మిల్లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విజయ్ కుమార్ అనే కాంట్రాక్టర్ కార్మికుడు మృతి చెందాడు. మృతుడి కుటుంబాన్ని బీజేపీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ డ్యూటీలో ఉండగా మృతి చెందాడు కనుక లేబర్ బైలాస్ ప్రకారం అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం మునిపల్లి మండలం కేంద్రంలోని స్థానిక ఎంపీపీ శైలజ ఆధ్వర్యంలో ఆందోళన స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ చేతుల మీదుగా కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, జెడ్పీటీసీ మీనాక్షి, ఎంపీపీ శైలజ, ఎంఆర్ఓ ప్రవీణ్ కుమార్, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ప్రజలు పాల్గొన్నారు. వాళ్ళు వచ్చే దాంట్లో ఇప్పుడు 3 పైసలు పడ్డాయా? పడ్డాయా? 3 పైసలు రైతు ఉంది. మన ప్రభుత్వాన్ని చూసి మోడీ గారు కూడా కారణం పెట్టి రైతులకు వాళ్ళు కూడా ఇవ్వడం మొదలుపెట్టారు. అనేక రాష్ట్రాలు కూడా ఒడిశా రాష్ట్రం ఇంకా మిగతా 2 రాష్ట్రాలు కూడా కేసీఆర్ గారిని కారణం పెట్టి రైతులను ఆదుకోవడానికి వివిధ రకాల పథకాలకి ఇవ్వడం జరుగుతుంది. షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి కూడా ఎక్కడ చెప్తారు? పిల్లలందరికీ ఎవరైతే ఆడపిల్ల పుట్టే వారం అనుకుంటారో, ఆడపిల్ల పుట్టిన తర్వాత పెద్దగా వెంటనే పెళ్లి చేయాలని చెప్పి ఆడపిల్లలు అక్కడ పెళ్లి చేయాలని చెప్పి స్తోమత లేక అప్పుల పరంగా కుటుంబాలే మన కుటుంబ శాఖ కనపడాలి. మన దగ్గర వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళ కనుక పెళ్లి చేసే ఖర్చు లేక అప్పుల పాలై ఇల్లు అమ్ముకున్న కుటుంబాలు కూడా బహుశా చాలా మంది ఉంటారు. ఏ కొంత చెప్పుకుంటే ఇంకొక చెప్పుకోకుండా లోపల దాచుకుని ఎంత కష్టపడినా సరే బిడ్డ సుఖం ఉండాలని చెప్పి ఎంత కష్టమించినా సరే అల్లుడి కోసం మంచిగా బృందాంలో పెళ్లి చేసిన కుటుంబాలు మనం చూస్తాం. అట్లా బృందాంలో చేసి బిడ్డ సుఖం కోసం చేసిన అప్పులు పాలై వాళ్ళు ఇబ్బందులు పడకూడదని చెప్పి రైతు కేసీఆర్ గారు
ప్రతి బిడ్డ పెళ్లికి, ప్రతి ఆడబిడ్డ పెళ్లికి నేను పెద్ద మనిషిగా ఉంటాను, వాళ్ళ మేనమామలుగా ఉంటుందని చెప్పి వాళ్ళ ఇంటికి రూపాయలని కేసీఆర్ గారు ఇస్తున్నారంటే ఇదంతా కూడా ప్రజల సంక్షేమం గురించి మరి ఎవరు కూడా ఇబ్బందుల పాలు కావద్దు. ఆడబిడ్డ అంటే ఆడబిడ్డ కూడా లక్ష్మి అంటే ఆడబిడ్డను పుట్టిన వెంటనే స్వీకరించుకోవద్దు, ఆడబిడ్డను మేము ఉన్నామని చెప్పి ప్రభుత్వం భరోసా ఇస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అందరూ తెలియజేస్తున్నాను. దుండగుల చేతిలో అత్యాచారానికి గురైన దళిత మహిళ సరితకి న్యాయం చేయాలని రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణ కార్యదర్శి లాండం మల్లేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అనిత, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జల్లెల శివ మాట్లాడుతూ ఈ విషయం ఎప్పుడో వెలుగులోకి వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంకా విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి ఉరిశిక్ష విధించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించి సరితకు న్యాయం జరిగే వరకు ఏబీవీపీ తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎర్రవోలు మహేష్, వరికుప్పల శ్రీనివాస్, పాతకోట శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆమన్గల్ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు దళిత అమ్మాయి పైన జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మా డిమాండ్ ఏంటంటే అమ్మాయి పైన అత్యాచారం చేసినటువంటి ఎస్ఎఫ్ఐ గుండాలని, సార్ఎస్ అధికారి అనుచరుణ్ణి, అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఎంపీ కవితక్క గారి పిఏ గారిని వీళ్ళందరినీ వెంటనే కఠినంగా శిక్షించాలి, వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలి. వీళ్ళకు ఇంకోసారి ఇలాంటి అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే వాళ్ళకు తప్పకుండా ఉరిశిక్ష అమలు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఇక్కడ ఏబీవీపీ ఊరుకోదు, ఎవరికైనా న్యాయం జరగాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో ఈ అమ్మాయికి న్యాయం జరగకుంటే ఏబీవీపీ ఉద్యమాలను నిష్క్రమించదు. ఏబీవీపీ ప్రభుత్వాన్ని కూలగొడుతుంది. అమ్మాయిలకు రక్షణ లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో చూసుకున్నట్లయితే అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ ఇక్కడ దళిత అమ్మాయికి ఒక్కరు కూడా న్యాయం జరగలేదు. మొన్న ఏ విధంగా అయితే దిశ కేసులో న్యాయం జరిగిందో ఇక్కడ కూడా మేము అదే కోరుతున్నాం. ఈ అమ్మాయికి చాలా దారుణమైన పరిస్థితి. ఈ అమ్మాయికి న్యాయం జరగాలి. ఈ అమ్మాయి వెంట ఏబీవీపీ ఉంది, న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. చట్టం ముందర అందరు సమానం. అందరికీ ఈరోజు వాళ్ళకు శిక్ష విధించి ఈ యొక్క ప్రభుత్వం ముందుకు రావాలే, వాళ్ళకు శిక్ష విధించాలని ఏబీవీపీ కోరుతుంది. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్ కార్పొరేటర్ సీసా వెంకటేష్ ఆధ్వర్యంలో ద్వారకా నగర్ ఫేజ్ 1లో మంచినీటి వాటర్ పైప్లైన్ పనులకు మేయర్ సాముల బుచ్చిరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఎన్ శంకర్, వాటర్ బోర్డు మేనేజర్ బ్రహ్మానందం రెడ్డి, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, 8వ డివిజన్ వార్డు కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. వాటర్ ప్రాబ్లం కాకుండా ఇప్పుడు కొత్తిళ్ళైనా అంతటా వాటర్ ఎక్కడెక్కడ లేదో వాటర్కి ఇంకా కావాలనుకుంటే ఇంకా వాటర్ పెంచుతాము. రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ మా మినిస్టర్ గారు చెప్పాడు, మంచి ₹1 కోటి ఇచ్చారు. 50 శాంక్షన్ అయినాయి, ఇంకా 50 శాంక్షన్ అవుతున్నాయి. నాలా కానీ నాలా కూడా అలాగా పెడుతున్నాం. నాలకు ఒక 75 లక్షలు కూడా మా మున్సిపల్ ఆఫీస్ నుంచి మీటింగ్లో తీసి పెట్టినాము. ఇంకా నాలకు తక్కువ పడ్డా ఇంకా నాల మొత్తం ఇళ్ళకి నీళ్ళు రాకుండా మొత్తం శుభ్రంగా చేస్తామని మా కమిషనర్ గారు మేము అందరం మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఈ మీటింగ్లో వచ్చే మీటింగ్లో నాలకు ఇంకేం కావాలో పెడతాము. చెరువులు కానీ చెన్నెచెర చెరువు కానీ అన్నీ నాల శుద్ధకుండా కానీ చెన్నెచెర అది కానీ లైన్లు కానీ పైప్ లైన్ గిట్ట ఏదేదో ఈ వచ్చే మీటింగ్లో కొద్దిగా 5 ఏళ్ళ వైకనే మొత్తం 4 ఏళ్ళు 5 ఏళ్ళ వైకనే మొత్తం ఏ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ చెర్లకు ఏమేమి కావాలో అన్నీ చేస్తాము. అందరికి మా మినిస్టర్ గారు కూడా చెప్పారు, మా కేటీఆర్ గిట్ట కేసీఆర్ గిట్ట అన్నీ చెప్పారు. ఆ సారు ఇప్పుడు మా సారు చెట్లు పెంచుకోం కానీ ఇవన్నీ చెట్లు పెంచుకోం కానీ ఇవన్నీ కేటీఆర్ చెప్పారు. మేము అట్లనే కేటీఆర్ పాలు చేస్తున్నాము అంతా. ఇంకా ఊరు మొత్తం బోడుపల్ మొత్తం మా 5 ఏళ్ళ వైకనే ఏం లేకుండా మేము చేస్తామని. జై తెలంగాణ, జై కేసీఆర్, జై మల్లా.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ రాజ్యాధికార సాధన కోసం ప్రజలతో మందాకృష్ణ మాదిగ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ అనేకుల సంఘం 26 సంవత్సరాల నుంచి ఎస్సీలకే కాకుండా అన్ని కులాలకు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే పథకాలకై ప్రభుత్వంతో పోరాడుతున్నామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఇవ్వకపోగా దళితులకు ఉన్న కొద్దిపాటి భూమిని కూడా లాక్కుంటోందని మండిపడ్డారు. ఇప్పటికైనా కేసీఆర్ తన వైఖరి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి చమరగీతం పాడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎలిమినేడు ఎంఆర్పీఎస్ నాయకులు సతీష్, గ్రామ ఉప సర్పంచ్ మార్తా, మాజీ సర్పంచ్ మందస్వామి, వివిధ గ్రామాల ఎంఆర్పీఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వర్సెస్ మహాజన సోషలిస్ట్ పార్టీ మధ్యలో యుద్ధం చేద్దాము, అధికారం వద్దామనేసి కూడా మీరు మర్చిపోద్దామని విజ్ఞప్తిస్తున్నాను. ఎందుకు రామో చెప్పండి మీరు ఒకసారి ఆలోచించండి. 2 రకాలుగా మనకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నంబర్ 1, ఈ తెలంగాణ సమాజంలో అత్యధిక జనసంఖ్య గల కులం మాదిగలు. వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి మన ఓటు మనకు అనుకూలంగా వేసుకోగలిగితే. 2, ఎంఆర్పీఎస్ చేసిన ఉద్యమాల ఫలాలు సమాజంలో అన్ని కులాలకు అందుతున్నాయి. ఏ పార్టీ చేయని, ఏ ప్రభుత్వం చేయని ఉద్యమాలను ఎంఆర్పీఎస్ ఫలితాలు అందిస్తున్నది కదా. మరి జాతి పరంగా పెద్ద జాతి, ఎంఆర్పీఎస్ పరంగా అన్ని కులాలకు సేవ చేసిన ఉద్యమం ఉన్నది. ఈ 2 కలిస్తే అధికారం మనకు రాకపోతే ఎవరికి వస్తుందో ఒకసారి మీరు ఆలోచించాల్సిన సభ్యులు. ఈ 2 కలిస్తే అత్యధిక జనసంఖ్య గల జాతి మాదిగ జాతి. ఎంఆర్పీ చేసిన ఉద్యమాలన్నీ అందరికి ఫలితాలు వస్తున్నాయి. బియ్యం కొట్టక మాదిగలకి పెరిగిందా? అందరికి పెరగలేదా? వికలాంగుల పెన్షన్ మాదిగ వికలాంగులకు పెరిగిందా? అందరికి పెరగలేదా? వృద్ధుల వితంతుల పెన్షన్ అందరికి పెరిగిందా? ఒక మాదిగలకి పెరిగిందా? అందరికి పెరిగింది కదా. ఆరోగ్యశ్రీ కార్డు అనేది ఒక మాదిగలకి ఉన్నదా? అందరికి ఉన్నది కదా. మనం చేసిన ప్రతి పోరాట విజయాలని అనుకూలాలు అందుకుంటున్నాయి కదా. భూ పంపిణీ చెప్పి ఆశ పెట్టిండు, అది మోసం చేసిండు, ఇది ఆశ పెట్టిండు. ఇప్పుడు అమలు ఎక్కడ జరుగుతుంది? డంపింగ్ యార్డ్ల పేరుతో, లేదా వన సంరక్షణల పేరుతో, లేదా రైతు వేదికల పేరుతో, ఇతరాతర పేరుతో తీసుకుంటున్న భూములన్నీ అసైన్మెంట్ భూములే కదా, మన పేద వర్గాల భూములే కదా. అంటే పంచాల్సిన భూమి ఎక్కడ లేదు కానీ తీసుకునే భూమి ఎక్కువైపోయింది కదా. సాక్షాత్ సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం మాదిగొల్ల భూమిలో ఉన్నది కదా. సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం మాదిగల భూమి ఉన్నది కదా. ఎంత దౌర్జన్యంగా తీసుకున్నాడు ఆయన. సిద్దిపేటకు హైదరాబాద్ వస్తున్న మార్గ మధ్యలో 7 కిలోమీటర్లో దుద్దేడు అనే గ్రామం ఉంటుంది. ఆ దుద్దేడు అనే గ్రామంలో 40-50 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ 70 ఎకరాలు ఇచ్చింది మనోళ్ళకు. చంద్రబాబు కాలంలో లీడ్ క్యాప్ 30 ఎకరాలు ఇచ్చింది అక్కడనే అది గ్రామంలో. అది హైవేకు ఉంటుంది. కేసీఆర్ ఒకరోజు ప్రత్యేకంగా సపరేట్ ఒక కార్లు వచ్చిండు ముఖ్యమంత్రి, ఒక సపరేట్ కార్లు వచ్చి దాన్ని పర్యవేక్షించిపోయి అధికారులందరూ చెప్పి ఈ భూమి తీసుకోమన్నాడట. ఇప్పుడు అక్కడ 100 ఎకరాలు మనకి తీసుకున్నారు. ఇందిరాగాంధీ ఇచ్చినది 70 ఎకరాలు పోయినాయి, చంద్రబాబు కాలంలో ఇచ్చినవి 30 ఎకరాలు పోయినాయి. 100 ఎకరాలు కలెక్టర్ కార్యాలయం తీసుకున్నారు. ఆ ఊళ్ళో ఇంకొక 100 ఎకరాలు బీసీలే తీసుకున్నారు. అంటే 200 ఎకరాలు. ఈ దేశంలో ఎక్కడన్నా కలెక్టర్ కార్యాలయం 200 ఎకరాలు ఉంటుందా? కానీ అక్కడ ఉన్నది చూసుకోకండి నేను చెప్తున్నాను. గత కొంతకాలంగా జీడిమెట్ల పిఎస్ పరిధి షాపూర్ నగర్లో గల రాఘవేంద్ర లాడ్జిలో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతుందనే పక్కా సమాచారంతో జీడిమెట్ల పోలీసులు లాడ్జిపై దాడులు నిర్వహించారు. లాడ్జిలో వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ 4 విటులు, 4 కస్టమర్లతో పాటు లాడ్జి నిర్వాహకుడితో కలిపి మొత్తం 9 మందిని అరెస్టు చేశారు. విటులలో 2 సినీ జూనియర్ ఆర్టిస్టులు, 1 వీఆర్ఓలు ఉండడం గమనార్హం. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని జీడిమెట్ల పిఎస్ సిఐ బాలరాజు తెలిపారు. కరోనా ఉన్నందున లాడ్జి నడవకపోవడంతో డబ్బుల కోసం వ్యభిచారం చేయిస్తున్నానని నిర్వాహకుడు సత్యనారాయణ అలియాస్ రాజేష్ విచారణలో ఒప్పుకున్నాడని సీఐ తెలిపారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 గంటల సమయంలో మా పోలీస్ స్టేషన్కు మా ఎస్ఐకి ఈ రాఘవేంద్ర లాడ్జ్లో వ్యభిచారం జరుగుతుందని పక్కా సమాచారంతో అతను సుపీరియర్ ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకొని అక్కడి నుంచి ఆ రాఘవేంద్ర లాడ్జ్ రైడ్ చేయడం జరిగింది. అందులో వెరిఫై చేస్తే 4 రూమ్స్ బుక్ అయినాయి. ఒక్కొక్క రూమ్లో 2 చొప్పున 8 మంది ఉన్నారు. దానికి సంబంధించిన 4 కస్టమర్సు, తర్వాత 4 అమ్మాయిలు ఉన్నారు. వీళ్ళతో పాటు సత్యనారాయణ గౌడ్ అనే అతను లాడ్జి మెయింటైన్ చేస్తాడు. ఇతను దగ్గర 1.5 year నుంచి సబ్లీస్ తీసుకొని లాడ్జి మెయింటైన్ చేస్తాడు. ఈ లాక్డౌన్లో కొంచెం ఇబ్బంది కావడంతో ఈ విధంగా ఈ బిజినెస్ చేస్తుండ్రు. ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేసినాము. వీళ్ళను కేసు దర్యాప్తులో ఉంది, కోర్టుకు పంపిస్తాము.
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పి కామేశ్వరరావు పిలుపు మేరకు మేస్త్రి రాజు ఆధ్వర్యంలో హమాలీలు ధర్నా చేశారు. అనంతరం హమాలీలు మాట్లాడుతూ 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేట్ల ఒప్పందం జరుగుతుందని, అలాంటిది 2018 నుంచి ఒప్పందం సరిగా జరగడం లేదని తెలిపారు. కూలీ రేట్లు పెంచాలని ఎంతమంది అధికారుల దగ్గరకు వెళ్లినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని అన్నారు. జిల్లా మొత్తంగా 14 ఎమ్మెల్సీ పాయింట్లు మరియు 400 హమాలీలు ఉన్నారని చెప్పారు. మాకు ఎటువంటి సౌకర్యాలు లేవని, ప్రత్యేకమైన సౌకర్యాలు కలిగించాలని కోరారు. అందరికీ న్యాయం చేయాలని ఆయన అన్నారు. జనవరి 2019 నుంచి కూల్ రేట్లు మాకు 2 సంవత్సరాలకు ఒకసారి ఒప్పందం జరుగుతుంది కనుక అనేక సార్లు మేము మరమండాలు ఇచ్చి ఎన్నిసార్లు మేము ఇచ్చేసినా సరే ఈ రోజు కూడా దాని గురించి ప్రస్తావన కానీ అధికారులు కానీ ఎవరు కూడా మాకు గురించి పట్టించుకోలేదు. అలాగే మాకు రేపు జరగబోయే దీని గురించి కూడా మాకు ఉద్యోగ భద్రత కూడా లేకుండా పోతుంది. దీనికి వెంటనే అధికారులకి ఎన్ని చుట్టూ చెప్పినా సరే మా గురించి అయితే మట్టి పట్టించుకోలేదు. దాని గురించి మేము ఇది మొన్న ఇవాళకి దగ్గర 5 రోజులు డిఎం గారికి మేము బంద్ చేస్తాం, సమ్మె చేస్తాం అనేసి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. మరి దాని గురించే 26, 27 తారీఖుల్లో సమ్మె చేస్తామనేసి మా యూనియన్ నాయకులు కామేశ్వరరావు చేత ఇప్పించడం కూడా జరిగిందండి. మేము వెంటనే దీని గురించి స్పందించాలనేసి అధికారులు మా గురించి చేయాలనేసి మేము వినియోగించుకుంటాం. ఉన్న ప్రభుత్వం ఆస్తులను కాపాడాల్సింది పోయి ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన తప్ప ప్రజా సంక్షేమం పట్టని విధంగా కేంద్రంలో బీజేపీ పాలన సాగిస్తోందని సిపిఎం నాయకులు వెంకటేశ్వర్లు దస్తగిరి విమర్శించారు. కర్నూలు జిల్లా పత్తికొండ తహసీల్దార్ కార్యాలయం ముందు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో విలువైన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయాలనే ఆలోచనతో పాలన సాగుతోందన్నారు. అంతేకాకుండా భారతదేశంలో కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే వారికి ప్యాకేజీ ప్రకటించి చేతులు దులుపుకున్న ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనాలోచిత ఆలోచనలతో పాలన సాగించడం సరికాదన్నారు. ముందుగా కరోనా మహమ్మారిని తరిమికొట్టే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్ఐకి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ప్రపంచమే ఒక తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది. కోవిడ్ అనేటటువంటి కరోనా వ్యాధి ప్రపంచాన్ని అతలాకుతలం చేసి లక్షలాది మంది ప్రజానీకాన్ని చావులకు కారణమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ గారు గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళ అజెండా ఏదైతే ఉందో, ఆర్ఎస్ఎస్ బీజేపీ అజెండా ఏదైతే ఉందో, హిందూ మత వ్యాప్తి కొరకు చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తూ నిజమైన భారతదేశ స్వాతంత్రానికి భంగం కలిగే విధంగా ఈ దేశ సంపదను తరలించుకుపోతున్నారని, ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి సాధనాలు, మౌలిక వసతులు అన్నీ ఈ దేశ ప్రజానీకమే అనుభవించాలని చెప్పేసి స్వాతంత్ర పోరాటం పిలిపించి అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, కార్మికులు, మేధావులు, కర్షకులు, రైతులు, మహిళలు, సమస్త ప్రజానీకం పోరాడి సాధించుకున్నటువంటి దేశ స్వాతంత్రానికి ఈరోజు ప్రశ్నార్థకం అయిపోయింది. కడప జిల్లా బద్వేల్ పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లకు విధి నిర్వహణలో ఉపయోగించడానికి 4 స్కూటీలను ఎమ్మెల్సీ గోవిందరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, జిల్లా ఎస్పీ అన్బురాజన్, మైదుకూరు డీఎస్పీ విజయ్ కుమార్, బద్వేల్ సీఐ రమేష్ బాబు, ఎస్ఐ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన పుర ప్రముఖులకు 50 మంది మహిళా సోదరీమణులకు అందరికీ కూడా నమస్కారాలు. నిజానికి ఈరోజు మన బద్వేల్ పట్టణంలో ఒక సుదినం అని చెప్పాలి. నిజానికి డిఎస్పీ గారు ఒకరోజు ఫోన్ చేసి ఇలాంటి స్కీమ్ ఒకటి పెడుతున్నాం, ఈ షీ టీమ్స్ అంటే దిశ టీమ్స్ మనం మహిళలకు చేదోడు వాదోడుగా ఉండడానికి ఒక కార్యక్రమం మీరు సహకారం ఇవ్వాలని చెప్పి వారు కోరడం జరిగింది. ఎస్పీ గారు చెప్పారు, సార్ ఒక్కసారి మీరు దీంట్లో ఏ విధంగా స్పందిస్తారని చెప్పి అడిగినప్పుడు నిజానికి చాలా సంతోషం. మమ్మల్ని మీరు పాలు పంచుకొని ఈ కార్యక్రమంలో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డిఎస్పీ గారు చాలా సంతోషం, ఖచ్చితంగా చేద్దామని చెప్పినాం. ఈరోజు మరి అన్ని విషయాల్లో కూడా ఈ వెహికల్స్ ప్రొక్యూర్మెంట్ చేయడం కానీ, తీసుకురావడం కానీ, ఈ కార్యక్రమం జరపడానికి కానీ డిఎస్పీ గారు, మిగతా పోలీస్ ఆఫీసర్స్
మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనంతపురం జిల్లా కొత్త చెరువు మేజర్ పంచాయతీలో నిధుల గోల్మాల్, విచారణ చేపట్టిన డిఎల్పిఓ విజయ్ కుమార్. కేంద్ర ప్రభుత్వం అనాలోచిత ఆలోచనలతో పాలన సాగిస్తోంది, ప్రజా సంక్షేమం పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించిన సిపిఎం నాయకులు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి, హెచ్చరించిన వరంగల్ రూరల్ డిఎంహెచ్ఓ డాక్టర్ చెల్లా మధుసూదన్. దళితులను అవమానపరిచిన వారిపై చర్యలు తీసుకోవటం లేదు, దళితులపై అగ్రవర్ణాల దాడులను ఖండించిన ఇండియా అంబేద్కర్ సంఘం. కాగజ్ నగర్ జేకే పేపర్ మిల్లులో ప్రమాదం, కార్మికుడు మృతి, లేబర్ బైలాస్ ప్రకారం అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని బీజేపీ నేతల డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.